RTI Live News. Ask for right. అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్మణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ తెలంగాణ రాష్ట్ర అడ్మిషన్ చైర్మన్ ధర్మా నాయక్ తెలిపారు. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో కౌన్సిలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. విశ్వవిద్యాలయ రిజిస్టర్ సుధారాణి ఆధ్వర్యంలో అడ్మిషన్ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు సెప్టెంబర్ 30 వరకు డిగ్రీ పీజీల్లో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని అడ్మిషన్లు సాధించడంలో మీడియా శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రేఢ్యా నాయక్, హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి సునీత, ఆర్థిక శాఖ కందిబండ ఉపేందర్, జాక్టో ప్రసాద్, స్టాఫ్ శాస్త్రి, కవిత, మధు, ఉపేందర్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఇవాళ ఎస్వి కాలేజ్ అధ్యయన కేంద్రం నందు కౌన్సిలర్ సమావేశం ఏర్పాటు జరిగింది. కోఆర్డినేటర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. కౌన్సిలర్ అందరూ కూడా చాలా మంచిగా యాక్టివ్గా అడ్మిషన్ ప్రక్రియలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే 250 అడ్మిషన్లు అయినాయని చెప్పి తెలిసింది. ఫ్యూచర్లో కూడా అడ్మిషన్ ప్రక్రియలో చాలా ఎక్కువ అడ్మిషన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మరి ఇప్పుడే గౌరవనీయులు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ సుధారాణి మేడం గారు అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేయాలి, అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా ఏ విధంగా అడ్మిషన్ చేస్తే ముందుకు పోవాలి, గత 40 సంవత్సరాలుగా మీ అధ్యయన కేంద్రం ద్వారా అంబేద్కర్ యూనివర్సిటీకి ఎంత విద్యార్థి విభాగానికి మీరు ఎంత కృషి చేసి పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా అడ్మిషన్ల ప్రక్రియలో సూర్యాపేట అధ్యయన కేంద్రం ఎస్వి కాలేజ్ ముందుండాలని చెప్పి మేడం గారు చెప్పారు. అలాగే అడ్మిషన్లు ఒక విద్యా మిషన్ లాగా ఇవాళ సమాజ సేవ చేస్తున్నాం. ఆ సమస్యలో భాగంగానే విద్యా వ్యాప్తి కూడా అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదని చెప్పి కూడా మరి గౌరవనీయ రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇవాళ అకాడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ పుష్పచక్రపాణి మేడం గారు, అలాగే రిజిస్ట్రార్ సుధారాణి మేడం గారు ఇవాళ వారి ఆధ్వర్యంలో కూడా అడ్మిషన్ల ప్రక్రియ చాలా వేగవంతంగా పుంజుకున్నది. మనం చూస్తున్నట్టయితే అంబేద్కర్ సారస్వత విశ్వవిద్యాలయం ఇవాళ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక విశ్వవిద్యాలయం. NAC A గ్రేడ్ సాధించిన విశ్వవిద్యాలయం కూడా మనం గుర్తింపు పొందింది. అలాగే అతి తక్కువ ఫీజుతోటి విద్యను అందించే ఏకైక విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన సంగతి మీకు తెలుసు. మనం చూస్తున్నాం ఇవాళ ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, ఫీజు కట్టేది జస్ట్ 3000, కానీ మనం ఇచ్చే బుక్స్ క్లాసులు 6000 అవుతుంది. అయినా కూడా విద్యావ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన విద్యార్థులందరికీ విద్యను అందించే ఏకైక ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం చూస్తుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా గతంలో రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రథమ స్థానం ఉంది. ఈసారి కూడా ఉమ్మడి జిల్లా ప్రథమ స్థానం ఉండడానికి సూర్యాపేట అధ్యయన కేంద్రం కూడా ఎస్వి కాలేజ్ కూడా కృషి చేయాలని భాగంగా చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి అంటే అంబేద్కర్ యూనివర్సిటీ అంటేనే అందరికీ అందుబాటులో ఉంది ఏకైక విశ్వవిద్యాలయం. ఎప్పుడైతే డ్రాబ్యాక్ ఉంటారో ఆర్థికంగా చదువుకోలేని వాళ్ళు, కొంతమంది జనరల్గా చిన్నప్పుడే కొన్ని ఇబ్బందులు చదువుకునే వాళ్ళు, డ్రాబ్యాక్స్ అందరూ కూడా అందరికీ అందుబాటులో ఉంది అంబేద్కర్ యూనివర్సిటీ ఏకైక విశ్వవిద్యాలయం కూడా మనకు తెలుసు. కాబట్టి దీనిలో భాగంగానే ఏదైతే రిజిస్ట్రార్ గారు ఆన్లైన్లో మాట్లాడారో, అలాగే టెలికాన్ఫరెన్స్ మాట్లాడారో, వారు చెప్పిన సందేశాన్ని మనం అందరికి అవసరం ద్వారా మనం అందరికి వినిపించి మనం ఏ విధంగా అడ్మిషన్ వారిని ఏ విధంగా అయితే రిజిస్ట్రార్ గారు చెప్పారో ఆ ప్రక్రియ భాగంగానే మనం కూడా అడ్మిషన్ ప్రక్రియ ముందుకు పోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మనం తెలియజేసుకుంటాం. డాక్టర్ సుల్తాన్ మేడం హిందీ డిపార్ట్మెంటు, అలాగే రేడియో అసిస్టెంట్ రిజిస్టర్ వాళ్ళు రావడం జరిగింది. భాగంగానే అడ్మిషన్ ప్రక్రియలో అందరూ పాల్గొని శాస్త్రి గారి ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ మరి వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ కౌన్సిలర్ల కృషిలో భాగం మనకి ఎప్పుడైతే ప్రెస్ మీడియా కౌన్సిలర్ కృషి చేస్తామో మనకి ఎక్కడైనా సరే ప్రెస్ మీడియా కవరేజ్ బాగుంటేనే మనకు అడ్మిషన్లు బాగుంటాయని మనకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.